సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ అన్నదమ్ములు ఇద్దరు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద పోరుకు సిద్ధమైనట్టుగా వార్తలైతే సినీ వర్గాల్లో వినిపిస్తూ ఉన్నాయి సార్. అంటే మనకు తెలుసు మంచు విష్ణు గారు కన్నప్ప ఏప్రిల్ 25న రిలీజ్ కాబోతుంది. అయితే ఇప్పుడు మంచు మనోజ్ గారు నటిస్తున్న భైరవం సినిమాని కూడా అదే రోజు రిలీజ్ చేయబోతున్నట్టుగా ఒక వార్త అయితే వినిపించింది సార్. అంటే రీసెంట్ గా మంచు మనోజ్ గారు కరెక్ట్ టైంకి వస్తాం, సరైన సమయంకే సినిమా వస్తుంది అని చెప్పేసి మీడియాతో చెప్పారు. ఆ సరైన సమయం కన్నప్ప రిలీజ్ రోజేనా అని చెప్పేసి మాట్లాడేసుకుంటున్నారు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఒక వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రెండు సినిమాలు ఒకే రోజు వస్తే ఏ విధంగా ఉండబోతుంది అన్న అభిప్రాయం అయితే జనాల్లో కలిగింది సార్. మీరేం చెప్తారు? నిజంగా ఒకే రోజు రావచ్చు అంటారా? మీ ఒపీనియన్? ఒకే రోజు రిలీజ్ చేసిన కంటెంట్ ఏది బాగుంటే జనాలు అటు వెళ్తారు. ఓకే, అది సహజం. కంటెంటే డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు మంచు మనోజ్ సినిమా మీద జనాల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా, లేకపోతే కన్నప్ప మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా అనేది బేరీజ్ వేస్తే కొద్దో గొప్ప కన్నప్ప మీద ఒక స్పెక్యులేషన్ అయితే ఉంది. స్పెక్యులేషన్ ఉంది. ఆ సినిమా మీద ఒక చర్చ జరుగుతోంది సమాజం. నెగిటివా పాజిటివా అనేది పక్కన పెట్టేస్తే, అంటే అది న్యూజిలాండ్లో తీయటం ఏమిటి అనేది ఒక డిస్కషన్ పాయింట్. తర్వాత ఎందుకు తీశారో వాళ్ళు చెప్పుకున్నారు, వాళ్ళ వెర్షన్ వాళ్ళు. అది నిజమా, ఇది నిజమా, లేకపోతే దానికి సంబంధించినటువంటి కాస్ట్యూమ్ డిజైనింగ్ మీద ఓ చర్చ జరుగుతోంది. అలాగే మోహన్ బాబు క్యారెక్టర్ మీద ఓ చర్చ జరుగుతోంది. మోహన్ బాబు క్యారెక్టర్ని గతంలో మేము చూపించినటువంటి, అంటే గతంలో తెలుగు సినిమా కన్నప్ప, భక్త కన్నప్పలోను, అలాగే అంతకుముందు వచ్చినటువంటి కాళహస్తీశ్వర మహత్యంలోను చూపించిన పద్ధతికి భిన్నంగా మేము చూపిస్తున్నామని చెప్తున్నారు. అంటే ఆ క్యారెక్టర్ గౌరవప్రదంగా ఉంటుంది. గతంలో రావు గోపాలరావు చేశాడు ఒకసారి, అంతకుముందు ముదిగొండ లింగమూర్తి గారు చేశారు. వాళ్ళిద్దరూ చేసినప్పుడు అది ఒక ధోరణిలో వెళ్ళింది. దానికి కారణం గుబ్బి నాటక సమాజం అని చెప్తున్నారు. దాని నుంచి డిఫరెంట్గా ఆయన పూజారి అంటే పూజారిగానే ఉంటాడు. ఆయన శివుడికి అర్పితమైనటువంటి వ్యక్తి కాబట్టి ఆ క్యారెక్టర్ అలాగే ఉంటుంది అని చెప్తున్నాడు మంచు విష్ణు గారు. మరి అది ఒకవేళ ఇంట్రెస్టింగ్గా ఉంటే జనాలు కనెక్ట్ అయ్యి ఆ సినిమా చూస్తారు. ఇలా చాలా ఉన్నాయి, వాళ్ళు చెప్తున్న దానిలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అవి ప్రాపర్గా వర్కౌట్ అయితే, జనాలు కనెక్ట్ అయితే సినిమా అది ఆడేస్తుంది. కాదు, అది డిస్కషన్లో ఉంది రకరకాలుగా. ఆ డిస్కషన్లో ఉండటం అనేదే ప్రజలు ఆ సినిమాకి వెళ్తారు అంటానికి ఒక ఇండికేషన్. కానీ ఈయన చెప్తున్నటువంటి భైరవమ్మ, అది భైరవం శ్రీనివాస్ మెయిన్ హీరో, అందులో ఇతను కూడా క్రూషియల్ రోల్ చేశారు. అదే ఆ సినిమాకి సంబంధించి ప్రస్తుతానికి దాని మీద కొంచెం జనాల్లో చిన్న అభిప్రాయం ఉంది తప్ప కన్నప్పతో కంపేర్ చేయదగిన స్థాయిలో ప్రజల మనసుల్లో ఆ సినిమా ఉందా లేదా అనేది డౌటే. ఓకే, లేకపోయినా పర్వాలేదు, ఫైనల్గా థియేటర్ దగ్గర తలబడతారు. కంటెంట్ ఉంటే జనం చూస్తారు. ఖర్చు పెట్టి కంటెంట్ లేకపోయినా ఆ సినిమా చూడరు. మనకు పాత చరిత్రలు అదే చెప్తున్నాయి. ఇప్పుడు చాలా సందర్భాల్లో చెప్పిన విషయమే అయినప్పటికీ దానవేర సూరకర్ణ, కురుక్షేత్రం ఒకే రోజు రిలీజ్ అయినాయి. ఒకే కథ దాదాపు. ఇద్దరు అభిమాన నటుడు, కృష్ణ గారికి రామారావు గారి అభిమాన నటుడు, ఆయనకి అభిమాని ఈయన. మరి వాళ్ళిద్దరూ ఒకే రోజు దిగారు రంగంలోకి. అది ఖర్చు పెట్టలేదు సినిమాకి, ఖర్చు పెట్టలేదు, కంటెంట్ ఉంది. కంటెంట్కి ఓటేసి జనాలు కర్ణ చూశారు, ఈ సినిమాని పక్కన పెట్టారు. అదే జరుగుతుంది ఎప్పుడైనా. కాబట్టి కంటెంట్ ఎందులో ఉంటే వాళ్ళు గెలుస్తారు. మంచు మనోజ్కి ఒక స్పెక్యులేషన్ ఉంది. అంటే అతను ఈరోజు అంటే మోహన్ బాబు గారి బర్త్డే సందర్భంగా ఆయన ఒక ట్వీట్ చేయటం చూసాం మనం. ఆ వీడియో అది పెట్టి వాళ్ళ ఫాదర్ని, అంటే నేను మిమ్మల్ని బాధ పెట్టానేమో, అది తప్పైపోయిందేమో అన్న టోన్లో ఒక ఆ ధోరణి కనిపించింది దానిలో. చాలా ఎమోషనల్గా పెట్టారు. ఆ ఎమోషనల్గా పెట్టడము అనే దగ్గర ఒకవేళ ఈయనతో టాక్స్ జరుగుతున్నాయేమో అని అనుమానం వచ్చేలాగా ఉంది. అది వాళ్ళ మధ్య ఘర్షణ జరిగిన మాట వాస్తవమే. కానీ ఆ సినిమాని డ్యామేజ్ చేసేలాగా తన సినిమాని వాడతాడా? ఆ కంపారిజన్ వస్తుందా? జనం ఆ కంపారిజన్లో ఇతని సినిమాకి ఓటేస్తారా? ఓటేయాలంటే సినిమా నచ్చాలి కదా. నచ్చకుండా కేవలం అతనితో ఏదో మొహమాటంగా వెళ్ళి ఆ సినిమాకి డబ్బులు ఇవ్వాలని అనుకోరు కదా. జనరల్గా మంచు మనోజే కరెక్ట్ కావచ్చు విష్ణు కంటే. అతను అంటే ఇప్పుడు ఉన్నటువంటి గొడవల్లో అతని ఆర్గ్యుమెంట్ బలమైందే కావచ్చు, నిజంగానే సఫరర్ అయి ఉండొచ్చు. అంత మాత్రం చేత అతను తీసిన సినిమాలో కంటెంట్ లేకపోయినా జనం చూడరుగా.
ఇతని సినిమాలో కంటెంట్ ఉన్నా రిజెక్ట్ చేయరుగా, కంటెంట్ ఉంటే చూస్తారు ఎవరి సినిమా ఆయన. కాబట్టి కన్నప్పకి ఆయన ఏదో ఇబ్బంది కలిగిస్తాడు ఆ సినిమా రిలీజ్ చేస్తే అనేది భ్రమ, అటువంటిది ఏమి ఉండదు. కన్నప్ప కంటెంట్ లూజ్ అయితే అప్పుడు ఇది ఫ్లాప్ అయ్యి దానికి ఉపయోగపడుతుంది. ఇది జనాలు అటు డైవర్ట్ అవటానికి ఈ చర్చలన్నీ ఉపయోగపడతాయి. వీళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవలు, అప్పుడు తిరుపతిలో జరిగిన గొడవలు, ఈ కాలేజీలోకి రానివ్వకపోవడం, ఈ గొడవలన్నీ అప్పుడు ఉపయోగపడతాయి. అంతే తప్ప ఒకవేళ ఇక్కడ కంటెంట్ బలంగా ఉండి అక్కడ కంటెంట్ వీక్గా ఉంటే ఇవేవి ఉపయోగపడవు. సో కంటెంట్ అనేది డిసైడ్ చేస్తుంది జీవితాలు. పోటీ పడేటప్పుడు ఎప్పుడైనా సరే ఆ స్థాయిలో మన సినిమా ఉంటుంది అనుకున్నప్పుడే రిలీజులు ఉంటాయి. పోటాపోటీ రిలీజులు ఎప్పుడైనా సరే. కొన్ని సందర్భాల్లో కొంతమంది విజయం సాధిస్తారు, కొంతమంది వాళ్ళే చతికిల పడవచ్చు కూడా. అక్కడ ప్రజల నిర్ణయం, ప్రేక్షక నిర్ణయం, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు అక్కడ. స్వచ్ఛందంగా ఎవరి డబ్బులు వాళ్ళు పెట్టుకుని థియేటర్కి వస్తారు. సో వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళవే. ఆ అభిప్రాయాలను పర్చేజ్ చేయటం అంత ఈజీ కాదు. వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయటం కంటెంట్ చేయాలి. కంటెంట్తో ఇన్ఫ్లుయెన్స్ అయితే వాళ్ళు పాజిటివ్గా ఓటేస్తారు, లేదంటే రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేసినప్పుడు ఈ సినిమా వలన అని మాట్లాడుకుంటారు జనాలు. కానీ ఈ సినిమా వల్లనే కాదు, జనాలకు సంతృప్తి కలగకపోతే దేన్నైనా పక్కన పెట్టేస్తారు. నువ్వు 200 కోట్లతో తీసావని దాన్ని అది బాగాలేకపోయినా భుజాన్ని ఎక్కించుకోరు. ఇది 10 లక్షల్లో తీశారు కాబట్టి ఈ సినిమాని భుజాన్ని వేసుకోవాలి అని కంటెంట్ బాగోకపోతే అనుకోరు, పక్కన వాడేస్తారు నిర్మోహమాటంగా, నిర్దయగా. ఇది వ్యాపారం. వాళ్ళని రంజింపజేయడం కోసం మీరు సినిమా చేస్తున్నారు, లేదు వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి సినిమా తీస్తున్నారు, వాళ్ళని ఎంగేజ్ చేయడానికి, ఎంటర్టైన్ చేయడానికి సినిమా తీస్తున్నారు. ఈ క్వాలిటీస్ అందులో ఉంటే చూస్తారు, లేదంటే తీసి అవతల మారేస్తారు ఎవరున్నా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా. సో ఈ వాస్తవం ప్రకారం చూస్తే వీళ్ళిద్దరి సినిమాలు ఒకే టైంలో రిలీజ్ అయినా కంటెంట్ ఎటు బాగుంటే అటు పోతారు జనాలు. వీళ్ళ ఘర్షణలతో సంబంధం కాదు, కంటెంట్తోనే సంబంధం. కాబట్టి అదే జరుగుతుంది.